ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో 2026 సంక్రాంతికి బోల్డ్ అనే సినిమాలు ఉన్నాయి. జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి ఒక సినిమాతో వస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్టర్ ఒక సినిమాతో వస్తున్నాడు. రవితేజ మాస్ జాతర ఉందని చెప్పేసి ఒక న్యూసు. ప్రభాస్ సినిమా ఆఫ్ కోర్స్ రాజాసాబ్. ఇలా తెలుగు నుంచి కొన్ని సినిమాలు వెళ్తున్నాయి అండ్ అలాగే తమిళ్ నుంచి కూడా కొన్ని సినిమాలు వస్తాయి. తమిళ్కి పొంగల్ వాళ్ళకు కూడా పెద్ద పండుగ కాబట్టి. కాకపోతే ఈ సంక్రాంతి ఫోకస్ మొత్తం కూడా ఒకే ఒక సినిమా పైన ఉంది, పరాశక్తి. క్యాస్ట్ చూసుకుంటే ఒకసారి శివకార్తికేయన్ అమరన్ తర్వాత సచ్చే అంటే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తనకి. రవిమోహన్ ఉన్నాడు, మళ్ళీ అథర్వ, శ్రీలీల, అబ్బాస్, రానా దగ్గుబాటి, ఇంకా బోల్డంతమంది క్యారెక్టర్లు. మరి వీళ్ళందరినీ ఎక్కడ పెట్టారో ఏం చేశారో తెలియదు కానీ. అండ్ ఓవరాల్గా డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే సుధా కొంగర, ఆకాశమే హద్దురా లాంటి హిట్ సినిమా తర్వాత అఫ్కోర్స్ ఇవి అన్ని సినిమాలు హిట్టే, 1-2 కాదు. పరాశక్తి అనే సినిమాతో వస్తుంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు వస్తాయి, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు వస్తాయి. రాజాసాబ్తో హారర్ కామెడీ కూడా వస్తుంది. అఫ్కోర్స్ అది పాన్ ఇండియా లెవెల్లో సచ్ ఏ బిగ్గెస్ట్ హారర్ కామెడీ. నెక్స్ట్ అనిల్ రావిపూడి గారి సినిమా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునేలాగానే పెట్టుకొని తీస్తారు. ఈసారి చిరంజీవి గారితో తీస్తున్నారు. నెక్స్ట్ అండ్ ఇంకా దాంట్లో వెంకటేష్ గారి క్యామియో అండ్ క్యాథరిన్ తెరిసా ఉంది, నయనతార హీరోయిన్. ఆల్రెడీ ఆ మీసాల పిల్ల సాంగ్ ఏదో రిలీజ్ అయింది, దాని మీద కూడా కొద్ది గొప్ప అంచనాలు ఉన్నాయి. అంటే ఓ సినిమా పర్లేదు ఏదో వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ రవితేజ మాస్ జాతర, దీని మీద అయితే బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే సంక్రాంతికి రవితేజ వచ్చాడు అంటే ఈ సంక్రాంతి రవితేజదే అనేటట్టుగా. రవితేజ సినిమాలు నీకు తెలుసా, హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా సినిమా చూస్తారు. అదేంటో ఇప్పుడు రేపు వచ్చే ఆంధ్ర కింగ్ ఎప్పుడో నేనింతే సినిమా. నేనింతే ఇప్పటికీ కూడా చాలామందికి హార్ట్ ఫేవరెట్ సినిమా. కాకపోతే అప్పుడు సరిగ్గా ఆడలా, అంతమించి ఇంకేం చెప్పలేం. బట్ హిట్ అయినా ఫ్లాప్ అయినా రవితేజ సినిమాలు చూస్తూనే ఉంటారు, అదొక ఆనందం. నెక్స్ట్ ఇక నవీన్ పోలిశెట్టి ఏదో మంచి కామెడీతో వస్తుంటాడు, కుటుంబ పరంగా హాయిగా నవ్వుకోవచ్చు అని ఆయన సినిమాకి యూత్ ఎక్కువ వెళ్తారు, ఇది మాత్రం వాస్తవం. ఇట్లా అందరూ ఒక్కొక్క జోనర్ ఎంచుకుంటే పరాశక్తి అనే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్తో సుధా కొంగర గారు వస్తున్నారు. సచ్ ఏ బ్యూటిఫుల్ క్యాస్ట్ ఎంచుకున్నారు. అండ్ తమిళ వాళ్ళకి పొంగల్ తెలిసిందే, అప్పుడెప్పుడు ప్రతిసారి పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి. మనకి ఇంకెందుకు విజయ్ కూడా వస్తున్నాడుగా, ఆయన రాజకీయ జీవితానికి లాస్ట్ అని చెప్పేసి జననాయకన ఏదో సినిమాతో తను వస్తున్నాడు. దాని మీద కూడా అంచనాలు ఉన్నాయి. ఈవెన్ దో ఏది ఏమైనా సరే అటెన్షన్ గ్రాప్ చేసే సుధా కొంగర గారు, కథలో ఒక ఇంటెన్సివ్ ఉంటుంది అండ్ ఎమోషన్స్ ఉంటాయి. ఇంచుమించు ఆస్కార్ రేంజ్ డైరెక్టర్. పైగా యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే శివకార్తికేయన్ అమరన్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ చూసుకుంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ తన కెరీర్కి, అట్లాంటి ఆయన ఎంచుకోవడం. శ్రీలీల మాస్ జాతరలోనూ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా ఉంది. బట్ పరాశక్తిలో కొంచెం డిఫరెంట్ లుక్లో ఉంది. రానా అండ్ అబ్బాస్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం. ఇట్లా రవిమోహన్ గారు పొన్నియిన్ సెల్వన్ తర్వాత ఇట్లా చాలామంది చాలా రకాల క్యారెక్టర్స్ పెట్టుకొని ఒక బరువైన స్క్రిప్ట్తో బరువైన కథతో సంక్రాంతికి వస్తున్నారు. సో ఈ సంక్రాంతికి తెలుగు తమిళం పాన్ ఇండియా లెవెల్ అనే తేడా లేకుండా ఫస్ట్ అందరి దృష్టి పరాశక్తి పైన ఉంది. తర్వాత అఫ్కోర్స్ మన రాజాసాబ్ సినిమా అంటే అందరికీ హాట్ ఫేవరెట్. ఇండియా లెవెల్లో ఒక భారీ హారర్ కామెడీ తీస్తున్నారు. సో దాన్ని చూడాలన్న కోరిక కూడా అందరికీ ఉంటుంది. అది ఫస్టే వచ్చేస్తుంది, 9th కల్లా రిలీజ్ అయిపోతుంది. ఇంకా మిగతా సినిమాలు యాజ్ యూజువల్ నవీన్ పోలిశెట్టిదో చిరంజీవి గారితో ఏదో అలా వెళ్తూ ఉంటాయి. తర్వాత మాస్ జాతర మీద కూడా చాలా ఫోకస్ ఉంది. సో మరి ఇన్ని భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో తెలుసుకోవాలి. ఆల్రెడీ సంక్రాంతికి ముందు అంటే ఇయర్ ఎండింగ్ ఛాంపియన్తో ఎండ్ అవుతుంది, శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రోషన్ మేకా. అండ్ రేపు ఈ డిసెంబర్ స్టార్టింగ్ అఖండ ఉంది, తాండవం. దాని ముందు ఆంధ్ర కింగ్, బోల్డ్ అన్ని సినిమాలు ఉన్నాయి. డిసెంబర్ కూడా ఒక రేంజ్
ఎక్స్పెక్టేషన్స్తోనే ఉంది. బట్ సంక్రాంతి ఈజ్ సంక్రాంతి ఎవర్ గ్రీన్ ఎప్పుడైనా సరే. ఇకపోతే దిల్ రాజు గారికి కూడా సంక్రాంతి బాగా సెంటిమెంట్. మరి ఆయన డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలు ఏవైతే ఉంటాయో ఆయన ఖచ్చితంగా లాభాలు అయితే తెచ్చి పెడతాయి. బట్ పరాశక్తి హక్కులు కూడా దిల్ రాజు గారు ఒకవేళ తీసుకొని రిలీజ్ చేసుకుంటే చెప్పలేం. ఏదేమైనప్పటికీ ఈ సంక్రాంతి కింగ్ పరాశక్తి నిలవబోతుంది అనేది ఇన్సైడ్ టాక్. మీకు ఏ సినిమా హిట్ అవ్వాలని ఉందో కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.